హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం టాలీ ప్రైమ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఇందులో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, సో ట్రాన్సాక్షన్స్లో ఉన్న అకౌంట్స్ని బేస్ చేసుకొని లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఓచర్ ఎంట్రీస్ ఎలా చేయాలో తెలుసుకుంటాం. సో మీ ట్రాన్సాక్షన్స్ యొక్క బిల్స్ని ఇక్కడ మనం ఓచర్స్ అని అంటాము. సో టాలీని ఓపెన్ చేయడానికి స్క్రీన్ పైన ఉన్న టాలీ ఐకాన్ పైన క్లిక్ చేయగానే సో టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. సో సో టాలీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ చూపిస్తుంది. అక్కడ ఎడ్యుకేషన్ మోడ్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ క్రియేట్ కంపెనీ ఆప్షన్ యూజ్ చేసి మీరు కంపెనీని క్రియేట్ చేయొచ్చు. సో ఈ ఫామ్లో ఇక్కడ మీరు మీ కంపెనీ నేమ్ ఇవ్వాలి. సో ఆ తర్వాత మీ కంపెనీ యొక్క మెయిలింగ్ నేమ్ ఎంటర్ చేయాలి. అంటే మీ కంపెనీ నేమ్ ఒకటి, పిలిచే నేమ్ ఒకటి ఉంటుంది కదా, సో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేస్తాము. సో ప్లేస్ ఆఫ్ ద కంపెనీ అనేది ఇక్కడ ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత పిన్ కోడ్ నంబర్, టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ఆల్సో ఫ్యాక్స్ నంబర్, ఈమెయిల్ ఐడి అండ్ సో వెబ్సైట్, మీ కంపెనీ కనుక వెబ్సైట్ ఉంటే ఇక్కడ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ బై డిఫాల్ట్గా అది డిస్ప్లే చేస్తూ ఉంటుంది, April 1 అనేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో దాంతో మీ కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని డిస్ప్లే చేస్తుంది. ఇది మీ కంపెనీ యొక్క ఫ్యూచర్స్ని తెలిపే స్క్రీన్ అనమాట. సో ఈ స్క్రీన్లో మీరు మీ కంపెనీ యొక్క ఫ్యూచర్స్ని సెట్ చేసుకోవచ్చు, లైక్ జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, డిస్కౌంట్ కాలమ్స్, మల్టీ కరెన్సీ లాంటి ఆప్షన్స్ ఇది డిస్ప్లే చేస్తుంది. సో ఇందులో మీరు ఆ సెట్టింగ్స్ని వేసి పెట్టుకోవచ్చు. సరే, ఈ ఫ్యూచర్స్ని సేవ్ చేయడానికి మీరు Ctrl+A ప్రెస్ చేయండి, ఆ ఫ్యూచర్స్ సేవ్ అవుతాయి. సో ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేసాము. నెక్స్ట్ లెడ్జర్స్ని క్రియేట్ చేస్తాం. సో ట్రాన్సాక్షన్స్లో ఉన్న అకౌంట్స్ని ఇక్కడ లెడ్జర్స్ అని అంటారు. లెడ్జర్స్ క్రియేట్ చేయడానికి ట్రాన్సాక్షన్లో ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో ఆ నేమ్స్తో మనం లెడ్జర్స్ని క్రియేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈశ్వర్ క్యాపిటల్, ఇక్కడ ఈశ్వర్ అనేది లెడ్జర్ నేమ్ అవుతుంది, క్యాపిటల్ అనేది అండర్ గ్రూప్ అవుతుంది. సో లెడ్జర్ క్రియేట్ చేయడానికి టాలీలో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో తర్వాత ఇక్కడ లెడ్జర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. సో ట్రాన్సాక్షన్లో ఉన్న నేమ్ని బేస్ చేసుకొని, అంటే అకౌంట్ బేస్ చేసుకొని ఇక్కడ లెడ్జర్ని క్రియేట్ చేస్తాం, లైక్ ఈశ్వర్. సో ఇక్కడ ఈశ్వర్ పేరుతో లెడ్జర్ నేమ్ ఎంటర్ చేస్తాము. సో దీనికి అండర్ గ్రూప్గా, అంటే ట్రాన్సాక్షన్ టైప్గా సో క్యాపిటల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఈ అండర్ గ్రూప్స్ మొత్తం టాలీలో 28 ఉంటాయి. సో ట్రాన్సాక్షన్ తగ్గట్టుగా వాటిని సెలెక్ట్ చేస్తాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో రిమైనింగ్ డీటెయిల్స్ సో ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది సేవ్ అవుతుంది. సో లెడ్జర్ ఈజీగా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ట్రాన్సాక్షన్లో సెకండ్ ట్రాన్సాక్షన్ చూడండి. సో ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ పేరుతో ఇక్కడ లెడ్జర్ క్రియేట్ చేస్తాము. సో దీనికి అండర్ గ్రూప్గా బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఎనీ బ్యాంక్ అకౌంట్ పేరుతో మీరు లెడ్జర్ క్రియేట్ చేసి వాటిని అండర్ గ్రూప్గా బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ చూడండి, పర్చేజ్ గూడ్స్. సో ఇక్కడ మనం పర్చేజ్ పేరుతో లెడ్జర్ క్రియేట్ చేస్తాము. సో పర్చేజ్కి అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో స్టాక్ ఉన్నప్పుడు మనం పర్చేజ్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ సేల్ గూడ్స్. సో ఇక్కడ సేల్స్ అండర్ గ్రూప్ వచ్చేసి సేల్స్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. నెక్స్ట్ రెంట్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ పేరుతో లెడ్జర్ క్రియేట్ చేస్తాము. ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి సో దీనికి యాజ్ ఏ అండర్ గ్రూప్గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనే గ్రూప్ సెలెక్ట్ చేసి దీన్ని పోస్ట్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ పేరుతో లెడ్జర్ క్రియేట్ చేస్తాము.
సో ఇది మనకు ఇన్కమ్ కాబట్టి సో దీనికి అండర్ గ్రూప్గా ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తూ సో లెడ్జర్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కమిషన్ పెయిడ్. సో కమిషన్ పెయిడ్ పేరుతో లెడ్జర్ని క్రియేట్ చేసి ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసి లెడ్జర్ని క్రియేట్ చేస్తాం. మనం పే చేస్తున్నామంటే ఎక్స్పెన్సెస్ అనేది తీసుకోవాలి. అలాగే పవర్ బిల్ పెయిడ్. సో ఇందాక నేను చెప్పినట్టు ఇది పే చేస్తున్నాం కాబట్టి సో పవర్ బిల్ పేరుతో లెడ్జర్ క్రియేట్ చేసి అండర్ గ్రూప్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. సో ఆ తర్వాత పవర్ బిల్ పెయిడ్. సో అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్. సో కంప్యూటర్ పర్చేజ్ అంటే ఇక్కడ కంప్యూటర్ పేరుతో లెడ్జర్ క్రియేట్ చేస్తాము. సో ఇది అసెట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేసి పోస్ట్ చేస్తాం. యాజ్ యూజువల్ ఇప్పుడు ప్రజెంట్ మనం మొత్తం లెడ్జర్స్ క్రియేట్ చేయడం కంప్లీట్ అయ్యింది. ఎస్కేప్ ఇచ్చేసి ఇక్కడి నుంచి రిటర్న్ తీసుకుంటాం. సో ఆఫ్టర్ లెడ్జర్ క్రియేషన్ మనం ఓచర్ ఎంట్రీస్ని చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం గేట్వే ఆఫ్ టాలీలో ఇక్కడ ఓచర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీరు ఓచర్ ఎంట్రీస్ని చేయొచ్చు. ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసే స్టేట్మెంట్స్ని ఇక్కడ ఓచర్స్ అని అంటాం. సరే, ఓచర్ పైన క్లిక్ చేయగానే మీకు ఓచర్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. సో ట్రాన్సాక్షన్ టైప్ బట్టి ఇక్కడ మనం ఓచర్ని సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఈశ్వర్ క్యాపిటల్ పెడుతున్నట్టు అయితే కనుక మనం రిసిప్ట్ ఓచర్లో ఎంట్రీస్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు అకౌంట్ వచ్చేసి క్యాష్ తీసుకోవాలి. సో క్యాపిటల్ ఎవరైతే చేశారో వాళ్ళ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఇవన్నీ మనం ఇందాక లెడ్జర్ క్రియేట్ చేస్తాము, అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈశ్వర్ క్యాపిటల్ ఎంత పెట్టారనేది ఇక్కడ అమౌంట్ ఎంట్రీ చేస్తాం. దెన్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఓచర్ క్రియేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం కాంట్రా ఓచర్లో చేస్తాం. లైక్ బ్యాంక్ డిపాజిట్స్, విత్డ్రాస్, బ్యాంక్ టు బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు ఈ ఓచర్లో ఎంట్రీస్ చేయాలి. సో ఫస్ట్ బ్యాంక్ సెలెక్ట్ చేసి అంటే బ్యాంక్ని డెబిట్ చేసి సో క్యాష్ని క్రెడిట్ చేస్తాం. సో ఇక్కడ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ ఎంట్రీ చేస్తాం. జస్ట్ మీరు ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉంటే ఈ లెడ్జర్ కూడా సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చెక్ చేద్దాం. పర్చేజ్ గూడ్స్ చేయడానికి పర్చేజ్ ఓచర్ని యూజ్ చేయాలి. లైక్ ఇక్కడ పార్టీ నేమ్ డిస్ప్లే చేస్తుంది. సో పార్టీ నేమ్ వచ్చేసి మీరు క్యాష్ సెలెక్ట్ చేయాలి. ఇన్ కేసు మీకు స్టాక్ ఎంట్రీ ఉంటే కనుక ఇక్కడ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ తీసుకోవాలి, లేదు అంటే అకౌంట్స్ ఓన్లీ సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ మనం అకౌంట్స్ మాత్రమే చేస్తున్నాము. అకౌంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను యూజింగ్ చేంజ్ మోడ్. సో చేంజ్ మోడ్ సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ ఓచర్ అకౌంట్ మోడ్ని చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ క్యాష్ పర్టికులర్స్ వచ్చేసి పర్చేజ్ ఇచ్చేసి అమౌంట్ ఇచ్చి పోస్ట్ చేసాం. నెక్స్ట్ వన్ ఈజ్ సేల్స్. సో సేల్స్ ఓచర్ వచ్చేసి సేల్ ఆఫ్ గూడ్స్ అప్పుడు యూజ్ చేస్తారు. ఇక్కడ కూడా మీకు ఐటమ్స్ ఉన్నట్టయితే చేంజ్ మోడ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు సో ఐటమ్ ఎంట్రీ కూడా చేయొచ్చు. ప్రజెంట్ మనం అకౌంటింగ్ ఓచర్లోనే క్యాష్ సేల్స్ సెలెక్ట్ చేసుకొని సో లెడ్జర్ని అంటే ఓచర్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ పార్టీ నేమ్ వచ్చేసి క్యాష్ సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ పేమెంట్. సో రెంట్ పెయిడ్ క్యాష్ సెలెక్ట్ చేసాము. ఇక్కడ సో రెంట్ పెయిడ్ ఆప్షన్ తీసుకొని పోస్ట్ చేసాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉన్నప్పుడు రిసిప్ట్లో చేయాలి. వెరీ సింపుల్. పేమెంట్స్ ఉన్నప్పుడు పేమెంట్లో చేస్తాము. రిసీవ్డ్ ఉన్నప్పుడు రిసిప్ట్ ఓచర్ని సెలెక్ట్ చేసి సో ఎంట్రీస్ చేస్తాం. అంటే ఎక్స్పెన్సెస్ పేమెంట్లో, ఇన్కమ్స్ రిసిప్ట్లో పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ క్యాష్ తీసుకున్నాము, పే చేస్తున్నాం కాబట్టి సో కమిషన్ పెయిడ్ సెలెక్ట్ చేసి ఇక్కడ పోస్ట్ చేసాం. యాజ్ యూజువల్ నెక్స్ట్ ఎంట్రీలో కూడా పేమెంట్ ఉంది. లైక్
పెటీ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా పేమెంట్ కిందే వస్తుంది. సో ఇక్కడ పేమెంట్ వచ్చర్ని ఎంట్రీ ఇస్తాం. లైక్ క్యాష్ సెలెక్ట్ చేసి ఇక్కడ పెటీ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసి అమౌంట్ ఎంటర్ చేస్తాం. సో మీకు వోచర్స్ అనేటివి ఇక్కడ బటన్ ప్యానెల్లో డిస్ప్లే అవుతాయి. సో మీకు ఏ వోచర్కి అవసరమో ఆ వోచర్ని ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసి మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కమిషన్ పే చేస్తున్నాము. సో అమౌంట్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చి పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ పెటీ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా పేమెంట్ కిందే వస్తుంది కాబట్టి 1 by 1 మీరు ఇక్కడ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. అలాగే పవర్ బిల్ పెయిడ్. సో సేమ్ వోచరు సేమ్ అకౌంటే ఉన్నప్పుడు ఇలా మీరు ఒకేసారి వోచర్లో 2-3 ఎంట్రీస్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్. ఇది కూడా పేమెంట్ కిందే వస్తుంది. క్యాష్ అండ్ కంప్యూటర్ సెలెక్ట్ చేసి ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. సో అసెట్స్ కొన్నప్పుడు కూడా పేమెంట్లోనే ఎంట్రీ వస్తుంది. సో వోచర్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మీరు రిపోర్ట్ చెక్ చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీకు మీ కంపెనీ యొక్క బ్యాలెన్స్ అమౌంట్ అంటే కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్ డిస్ప్లే అవుతాయి. సో మనం ప్రజెంట్ క్యాపిటల్ 5 lakhs పెట్టాము అండ్ ప్రాఫిట్ వచ్చేసి 32,000 వచ్చినట్టు చూపిస్తుంది. సో ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్స్ క్లియర్గా ఇక్కడ కనిపిస్తాయి. మనం పర్చేజ్ చేసిన అమౌంట్ ఎంత, సో సేల్ చేసిన అమౌంట్ ఎంత, సో గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, సో ఎక్స్పెన్సెస్ ఎంత చేసాము, అలాగే సో ఎక్స్పెన్సెస్ ఎంత అయ్యాయి, సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఎక్స్పెన్సెస్ చెక్ చేయడానికి ఎక్స్పెన్సెస్ పైన ఎంటర్ ప్రెస్ చేసి చెక్ చేయొచ్చు. అలాగే ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇలా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు సో రిపోర్ట్స్ని చెక్ చేయొచ్చు.